శ్రీ దుర్గా సప్తసతి దేవీ కవచం. అస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ చాముండా దేవత అగన్యా సూక్తమాతరో బీజం దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తసతీ పాఠాంగ జపే వినియోగః. ఓం నమః చండికాయ. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం యన్న కస్యచిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ. ఓ పితామహ, ఈ లోకంలో అత్యంత రహస్యమైనది, మనుషులందరికీ అన్ని విధాల రక్షణ కలిగించేది మరియు ఇప్పటి వరకు ఎవరికి చెప్పబడనిది ఏదైనా ఉంటే అది నాకు చెప్పండి. బ్రహ్మ ఉవాచ అస్తి గుహ్యతమం విప్రా సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తశృణుష్వ మహాముని. ఓ విప్రుడా, సమస్త ప్రాణులకు ఉపకారం చేసేది అత్యంత రహస్యమైనది ఒకటి ఉంది, అది ఏ పవిత్రమైన దేవీ కవచం. ఓ మహాముని, దానిని శ్రద్ధగా వినుము. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా. 1 శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాలరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఈ 9 రూపాలను నవదుర్గలు అని పిలుస్తారు. మహాత్ముడైన బ్రహ్మదేవుని చేతనే ఈ నామములు చెప్పబడినవి. అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే విషమే దుర్గమే చైవ భయార్థః శరణం గతాః. అగ్నిలో చిక్కుకున్నవారు కానీ, యుద్ధంలో శత్రువుల మధ్య ఉన్నవారు కానీ, ఎంతో క్లిష్టమైన ఆపదలలో ఉండి భయంతో అమ్మవారిని శరణు వేడినవారు కానీ, న తేషాం జాయతే కించిదశుభం రణసంకటే నా పదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి. అటువంటి వారికి యుద్ధ సమయాన కూడా ఎటువంటి అశుభము జరగదు. వారికి ఆపదలు రావు, శోకము కానీ, దుఃఖము కానీ, భయము కానీ కలుగదు. ఐస్తు భక్త్యా స్మృతా నూనం తేషాం వృద్ధి ప్రజాయతే ఏ త్వాం స్మరంతి దేవేశి రక్షసే తాన్న సంశయః. ఎవరు దేవిని భక్తితో స్మరిస్తారో వారికి నిశ్చయంగా అభివృద్ధి కలుగుతుంది. ఓ దేవేశ్వరి, నిన్ను స్మరించే వారిని నీవు నిరంతరం రక్షిస్తావు, ఇందులో సందేహం లేదు. ప్రేత సంస్థాతు చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన. చాముండాదేవి ప్రేతమును వాహనముగా కలిగి ఉంది. వారాహీదేవి మహిషముపై కూర్చొని ఉంటుంది. ఐంద్రీదేవి ఏనుగును, వైష్ణవీదేవి గరుత్మంతుని వాహనములుగా కలిగి ఉన్నారు. మాహేశ్వరి వృషారూఢ కౌమారీ సిఖివాహన లక్ష్మీ పద్మాసనాదేవి పద్మహస్తా హరిప్రియ. మాహేశ్వరీదేవి వృషభమును, కౌమారీదేవి నెమలిని వాహనముగా కలిగి ఉన్నారు. విష్ణుప్రియ అయిన లక్ష్మీదేవి పద్మమును ఆసనముగా కలిగి చేతిలో పద్మమును ధరించి దర్శనమిస్తుంది. శ్వేతరూపధరాదేవి ఈశ్వరీ వృషవాహన బ్రాహ్మీ హంస సమారూఢ సర్వాభరణభూషిత. తెల్లని రూపమును ధరించినది, ఎద్దును వాహనముగా కలిగినది అయిన ఈశ్వరీదేవి మరియు హంసపై కూర్చున్నది, సమస్త ఆభరణములను ధరించినది అయిన బ్రాహ్మీదేవి రక్షించుగాక. ఇత్యేతా మాతరః సర్వాః సర్వయోగ సమన్వితాః నానాభరణ శోభాఢ్య నానారత్నోపశోభితాః. పైన చెప్పబడిన మాతృకలందరూ సమస్త యోగశక్తులు కలిగిన వారు, రకరకములైన ఆభరణములతో రత్నములతో ప్రకాశించుచున్న దృశ్యంతే రథమారూఢా దేవ్యః క్రోధా సమాకులాః శంఖం చక్రం గదాం శక్తిం హలంచ ముసలాయుధం. ఆ దేవతలు రథములపై అధిరోహించి రాక్షసులపై కోపముతో దర్శనమిస్తున్నారు. ఆ దేవతలు తమ చేతులలో శంఖము, చక్రము, గద, శక్తి అనే ఆయుధము, నాగలి, ముసలము, కేటకం, తోమరం చైవ పరశుం పాశమేవ చ కుంతాయుధం త్రిశూలం చ శారంగమాయుధమనుత్తమం. డాలు, తోమరము, గొడ్డలి, పాశము, కుంతము, త్రిశూలము మరియు శార్గము అనే ఉత్తమమైన విల్లును ధరించి ఉన్నారు. దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంత్యాయుధానీతం దేవానాం చ హితాయ వై. రాక్షసుల శరీరములను నాశనం చేయుటకు, భక్తులకు అభయము ఇచ్చుటకు మరియు దేవతల మేలు కొరకు ఆ మాతృకలు ఈ ఆయుధములను ధరిస్తున్నారు. నమస్తేస్తు మహారౌద్రే మహాఘోర పరాక్రమే మహాబలే మహోత్సాహే మహాభయ వినాశిని. అత్యంత భయంకరమైన రూపము కలిగిన దానివి, గొప్ప పరాక్రమవంతురాలివి,
అమితమైన బలము ఉత్సాహము కలిగిన దానివి మరియు భయంకరమైన భయాలను పోగొట్టేదానివి అయిన ఓ దేవి, నీకు నమస్కారము. త్రాహి మాం దేవి దుష్ప్రేక్షే శత్రువునాం భయవర్ధిని ప్రాచ్యాం రక్షతు మామైంద్రి అగ్నేయామగ్నిదేవత. శత్రువులకు భయాన్ని పెంచేదానివి, శత్రువుల కంటికి చూడ సఖ్యము కాని దానివి అయిన ఓ దేవి, నన్ను రక్షించుము. తూర్పున ఐంద్రీదేవి, ఆగ్నేయమున అగ్నిదేవత, దక్షిణే అవతు వారాహి నైరుత్యం ఖడ్గధారిణి ప్రతీచ్యాం వారుని రక్షేద్ వాయవ్య మృగవాహిని. దక్షిణమున వారాహిదేవి, నైరుతిలో ఖడ్గధారిణీదేవి, పడమర వారుణీదేవి, వాయవ్యమున మృగవాహినీదేవి. ఉదీచ్యాం రక్ష కౌబేరి ఈశాన్యాం శూలధారిణి ఓధ్వం బ్రహ్మాణి మే రక్షే దదస్తాద్వైష్ణవీ తథా. ఉత్తరమున కౌబేరీదేవి, ఈశాన్యమున శూలధారిణీదేవి, పైన బ్రహ్మిణీదేవి, కింద వైష్ణవీదేవి నన్ను రక్షించుగాక. ఏవం దశ దిశో రక్షే చాముండా శవవాహన జయా మే జాగ్రత్త పాతు విజయ పాతు పృష్ఠతః. ఈ విధముగా 10 దిక్కులలో శవమును వాహనముగా కలిగిన చాముండాదేవి రక్షించుగాక. జయాదేవి నా ముందు భాగమున, విజయాదేవి నా వెనుక భాగమున నన్ను రక్షించుగాక. అజిత వామ పార్శ్వేతు దక్షిణే చ పరాజిత శిఖాం మే జ్యోతిని రక్షేద్ ఉమామూర్ధ్ని వ్యవస్థిత. నా ఎడమ పక్కన అజితాదేవి, కుడి ప్రక్కన అపరాజితాదేవి రక్షించుగాక. నా శిఖను ఉద్యోతినీదేవి రక్షించుగాక. ఉమాదేవి నా తలపైన ఉండి రక్షించుగాక. మాలధరీ లలాటే చ భ్రువో రక్షేద్యశస్విని త్రినేత్రా చ భ్రువోర్మధ్యే యమఘంటా చ నాసికే. నా నుదుటిని మాలాధరీదేవి, కనుబొమ్మలను యశస్వినీదేవి రక్షించుగాక. కనుబొమ్మల మధ్య భాగమును త్రినేత్రాదేవి, నాసికను యమఘంటాదేవి రక్షించుగాక. శంకిని చక్షుషోర్మధ్యే శ్రోత్రయోర్ద్వారవాసిని కపోలౌకాలిక రక్షేత్ కర్ణమూలేతు శాంకరి. 2 కళ్ళ మధ్య భాగమును శంకినీదేవి, చెవులను ద్వారవాసినీదేవి రక్షించుగాక. బుగ్గలను కాళికాదేవి, చెవి మొదలను శాంకరీదేవి రక్షించుగాక. నాసికాయం సుగంధా చ ఉత్తరోష్టే చ చర్చిక అతరే చామృతాకాల జిహ్వాయం చ సరస్వతి. ముక్కు లోపలి భాగమును సుగంధాదేవి, పై పెదవిని చర్చికాదేవి రక్షించుగాక. క్రింద పెదవిని అమృతకళాదేవి, నాలుకపై సరస్వతీదేవి రక్షించుగాక. దంతా నక్షత కౌమారీ కంఠమధ్యేతు చండిక గంటికాం చిత్రఘంటా చ మహామాయా చ తాలుకే. పళ్ళను కౌమారీదేవి, గొంతు మధ్య భాగమును చండికాదేవి రక్షించుగాక. కొండ నాలుకను చిత్రఘంటాదేవి, తాలును మహామాయాదేవి రక్షించుగాక. కామాక్షి జుబుకం రక్షే ద్వాచం మే సర్వమంగళ గ్రీవాయం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుర్ధరి. గడ్డాన్ని కామాక్షిదేవి, నా మాటను సర్వమంగళదేవి రక్షించుగాక. మెడను భద్రకాళీదేవి, వెన్నముకను ధనుర్ధరీదేవి రక్షించుగాక. నీలగ్రీవ బహికంఠే నలికం నలకూబరి స్కందయోః ఖడ్గిని రక్షేద్ బాహు మే వజ్రధారిణి. గొంతు వెలుపలి భాగమును నీలగ్రీవాదేవి, కండనాళమును నలకూబరీదేవి రక్షించుగాక. భుజములను ఖడ్గినీదేవి, నా చేతులను వజ్రధారిణీదేవి రక్షించుగాక. అస్తయోదండిని రక్షేదంబికా చాంగులీషు చ నకాం చోళేశ్వరి రక్షేత్ కుక్షౌ రక్షే నరేశ్వరి. అరచేతులను దండినీదేవి, వేళ్లను అంబికాదేవి రక్షించుగాక. గోళ్లను శూలేశ్వరీదేవి, కుక్షిని కులేశ్వరీదేవి రక్షించుగాక. స్తనౌ రక్షేద్ మహాదేవి మనఃశోక వినాశిని హృదయం లలితాదేవి ఉదరే శూలధారిణి. స్తనములను మహాదేవి, మనస్సును శోక వినాశినీదేవి రక్షించుగాక. హృదయమును లలితాదేవి, ఉదరమును శూలధారిణీదేవి రక్షించుగాక. నాభౌజకామే రక్షేద్ గుహ్యం గుహేశ్వరీ తథా భూతనాథా చ మేంద్రం మే ఓరు మహ్యవాహిని. నాభిని కామినీదేవి, గుహ్యభాగమును గుహేశ్వరీదేవి రక్షించుగాక. లింగమును భూతనాథాదేవి, తొడలను మహిషవాహినీదేవి రక్షించుగాక. కట్యాం భగవతి రక్షే జ్ఞానుని వింధ్యవాసిని జంగే మహాబల ప్రోక్త సర్వకామప్రదాయిని. నడుము భాగమును భగవతీదేవి, మోకాలను వింధ్యవాసినీదేవి రక్షించుగాక. పిక్కలను సర్వ కోరికలను తీర్చే మహాబలాదేవి రక్షించుగాక. గుల్పయోర్నారసింహీ చ పాదపృష్ఠామితౌజసి పాదాంగులీషు శ్రీరక్షేత్ పాదదహస్థలవాసిని. చీలమండలను నారసింహీదేవి, పాదముల పై భాగమున అమితమైన తేజస్సు గల అమితౌజసీదేవి రక్షించుగాక. పాదము వ్రేళ్లను శ్రీదేవి, పాదముల అడుగు భాగమును స్థలవాసినీదేవి రక్షించుగాక. నకాం దంస్రా కరాళీ చ కేశాం స్థైవోర్ధ్వకేసిని రోమకోపేశ కౌబేరి త్వచం వాగీశ్వరీ తథా. గోలను దంస్రా కరాళీదేవి, వెంట్రుకల ఊర్ధ్వకేసినీదేవి రక్షించుగాక.
చర్మముపై గల వెంట్రుకల రంధ్రములను కౌబేరీదేవి, చర్మమును వాగీశ్వరీదేవి రక్షించుగాక. రక్త మజ్జ వసామాంస న్యస్తి మేధాంసి పార్వతి, అంత్రాని కాల రాత్రిచ్చ భక్తంచ ముకుటేశ్వరి. రక్తము, మజ్జ, కొవ్వు, మాంసము, ఎముకలు, మేధస్సును పార్వతీదేవి రక్షించుగాక. ప్రేవులను కాలరాత్రిదేవి, పిత్తమును ముకుటేశ్వరీదేవి రక్షించుగాక. పద్మావతి పద్మకోశే కఫే చూడామణిస్తదా, జ్వాలాముఖి నఖజ్వాల మభేద్య సర్వసందిషు. గుండె వంటి కోశమున పద్మావతీదేవి, కఫమును చూడామణిదేవి రక్షించుగాక. గోళ్ల కాంతిని జ్వాలాముఖీదేవి, శరీరంలోని సమస్త కీళ్లను అభేద్యాదేవి రక్షించుగాక. శుక్రం బ్రహ్మాని మే రక్షే ఛాయాం చత్రేశ్వరీ తథా, అహంకారం మనోబుద్ధిం రక్ష మే ధర్మచారిణి. వీర్యమును బ్రహ్మాణీదేవి, నా నీడను చత్రేశ్వరీదేవి రక్షించుగాక. నా అహంకారమును, మనస్సును మరియు బుద్ధిని ధర్మచారిణీదేవి రక్షించుగాక. ప్రాణాపానో తథా వ్యానం ఉదానంచ సమానకం, వజ్రాస్తా చ మే రక్షే ప్రాణాన్ కళ్యాణ శోభన. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 ప్రాణవాయువులను వజ్రహస్తాదేవి రక్షించుగాక. నా ప్రాణశక్తిని కళ్యాణ శోభనాదేవి రక్షించుగాక. రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని, సత్వం రజస్తమచ్చైవ రక్షేన్నారాయణీ సదా. రుచి, రూపము, వాసన, శబ్దము, స్పర్శ అనే పంచేంద్రియ విషయాలను యోగినీదేవి రక్షించుగాక. సత్వ రజస్తమో గుణములను నారాయణీదేవి ఎల్లప్పుడూ రక్షించుగాక. ఆయు రక్షాతు వారాహి, ధర్మం రక్షతు వైష్ణవి, యశ కీర్తించ లక్ష్మీంచ ధనం విద్యాంచ చక్రిని. నా ఆయువును వారాహీదేవి, ధర్మమును వైష్ణవీదేవి రక్షించుగాక. నా యశస్సును, కీర్తిని, లక్ష్మిని, ధనమును మరియు విద్యను చక్రిణీదేవి రక్షించుగాక. గోత్రమింద్రాని మే రక్షేత్ పశూన్ మే రక్షచండికే, పుత్రాన్ రక్షేత్ మహాలక్ష్మి, భార్యాం రక్షితు భైరవి. నా వంశమును ఇంద్రాణీదేవి, నా పశువులను చండికాదేవి రక్షించుగాక. నా పుత్రులను మహాలక్ష్మీదేవి, నా భార్యను భైరవీదేవి రక్షించుగాక. పంతానం స్వపతా రక్షేత్ మార్గం క్షేమకరీ తథా, రాజద్వారే మహాలక్ష్మి విజయ సర్వతస్థిత. నేను నడిచే తురువను సుపతాదేవి, నా మార్గమును క్షేమకరీదేవి రక్షించుగాక. రాజద్వారము వద్ద మహాలక్ష్మీదేవి, అంతటా విజయాదేవి నాకు తోడుగా ఉండి రక్షించుగాక. రక్షాహీనంతు యత్స్థానం భర్జితం కవచేనతు, తత్సర్వం రక్షమే దేవి జయంతి పాపనాశిని. ఈ కవచంలో శరీరంలోని ఏ భాగమైతే చెప్పబడలేదో, ఏ స్థానమైతే రక్షణ లేకుండా ఉందో ఆ భాగాన్నంతటినీ పాపాలను హరించే జయంతిదేవి రక్షించుగాక. పదమేకం నగచ్చేతో యదిచ్చేచు భమాత్మనః, కవచేన వృతో నిత్యం ఎత్ర ఎత్రాహి గచ్చతి. తన శుభాన్ని కోరుకునేవాడు ఈ కవచమును స్మరించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఈ కవచ రక్షణలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా తత్ర తత్రార్థ లాభచ్చ విజయ సార్వకామికః, యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. అక్కడ అతనికి ధనలాభము మరియు సమస్త కోరికల నెరవేర్పుతో కూడిన విజయం సిద్ధిస్తుంది. అతను దేనిని కోరుకుంటాడో దానిని నిశ్చయంగా పొందుతాడు. పరమైశ్వర్యమతులం ప్రాప్యతే భూతలే పుమాన్, నిర్భయోజాయతే మర్త్యః సంగ్రామేశ్వపరాజితః. అటువంటి వ్యక్తి ఈ భూమిపై సాటిలేని ఐశ్వర్యంను పొందుతాడు. అతను భయం లేనివాడవుతాడు మరియు యుద్ధములలో అపజయము ఎరుగనివాడిగా నిలుస్తాడు. త్రైలోక్యేతు భవేత్ పూజ్యః కవచేన వృతపుమాన్, ఇదంతు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభం. కవచరక్షణ కలిగిన వ్యక్తి 3 లోకములలో పూజింపబడతాడు. దేవతలకు కూడా లభించని అత్యంత శక్తివంతమైనది ఈ దేవీ కవచం. యప్పటేత్ ప్రయతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః, దైవీ కళా భవేత్ తస్య త్రైలోక్యేష్వపరాజితాః. ఎవరైతే నియమబద్ధుడై ప్రతిరోజు 3 సంధ్యల కాలమందు శ్రద్ధతో దీనిని పఠిస్తారో వారికి దైవిక శక్తి సిద్ధిస్తుంది. వారు ముల్లోకములలో ఎదురులేని విజేతలవుతారు. జీవేద్వర్ష శతం సాగరం అపమృత్యు విభర్జితః, నశ్యంతి వ్యాధి యస్సర్వే లూతా విస్ఫోటకాదయః. అకాల మరణం లేకుండా 100 ఏళ్లు నిండు ఆయుష్తో జీవిస్తారు. సాలపురుగు వంటి కీటకాల వల్ల కలిగే విషవ్యాధులు, పొక్కులు వంటి సమస్త వ్యాధులు నశిస్తాయి. స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి యద్విషం, అభిచారాని సర్వాణి మంత్రయంత్రాని భూతలే. చెట్లు, జంతువుల నుండి కలిగే విషము లేదా కృత్రిమంగా తయారు చేసిన విషము ఏదైనా సరే అది విరుగుడు అవుతుంది. అలాగే భూమిపై ప్రయోగింపబడే సమస్త మంత్రతంత్రాలు మరియు అభిచార క్రియలు నశిస్తాయి. భూచరాః కేచరా చైవ జలజాచ్యోపదేశికాః, సహజాకుల జామాల డాకినీ శాకినీ తథా. భూమిపై తిరిగేవి, ఆకాశంలో విహరించేవి, నీటిలో పుట్టేవి, ఉపదేశం పొందిన శక్తులు, పుట్టుకతో వచ్చేవి, కుల దేవతలకు సంబంధించినవి డాకినీ శాకినీ శక్తులు. అంతరిక్ష చరా ఘోర డాకిన్యచ్చ మహాబలాః, గ్రహ భూత పిశాచా చ యక్ష గంధర్వ రాక్షసాః.
అంతరిక్షంలో తిరిగే భయంకరమైన డాకినీలు, గ్రహపీడలు, భూతప్రేత పిశాచాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, బ్రహ్మరాక్షస వేతాళాః కూష్మాండ భైరవాదయః నశ్యంతి దర్శనాత్ తస్యా కవచే హృది సంస్థితే. బ్రహ్మరాక్షసులు, వేతాళులు, కూష్మాండులు, భైరవాదులు మొదలైన దుష్ట శక్తులన్నీ ఈ కవచాన్ని హృదయంలో నిలుపుకున్న వ్యక్తిని చూడగానే నశించిపోతాయి. మానోన్నతి భవేద్రాజ్ఞాస్తేజో వృద్ధికరం పరం యశసా వర్ధతే సోపి కీర్తిమండిత భూతలే. కవచపారాయణ చేసే వ్యక్తికి అధికారుల నుండి, రాజుల నుండి గౌరవము, ఉన్నత స్థితి కలుగుతుంది. ఇది పరమమైన తేజస్సును పెంచుతుంది. అట్టి వ్యక్తి ఈ భూతలంపై గొప్ప కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడు. జపే సప్త సతీం చండీం కృత్వా తు కవచం పురా యావద్భూమండలం దత్తే సశైలవనకాననం తావత్ తిష్టతి మేదిన్యాం సంతతి పుత్రపౌత్రకి దేహాంతే పరమం స్థానం యత్సురైరపి దుర్లభం. మొదట కవచమును పఠించి ఆ తర్వాతనే చండీ సప్తసతిని జపించాలి. పర్వతములు, వనములు, అడవులతో కూడిన ఈ భూమండలము ఎంతకాలం నిలిచి ఉంటుందో అంతకాలం ఈ కవచం పఠించే వారి వంశం పుత్రపౌత్రులతో ఈ భూమిపై వర్ధిల్లుతుంది. దేహము విడిచిన తర్వాత దేవతలకు కూడా పొందడానికి వీలు కాని అత్యున్నతమైన పరమపదమును ప్రాప్నోతి పురుషో నిత్య మహామాయా ప్రసాదతః లభతే పరమం రూపం శివేన సమతామ్రజేత్. మహామాయాదేవి అనుగ్రహం వల్ల ఆ పురుషుడు పొందుతాడు. అక్కడ అతను అత్యంత సుందరమైన రూపాన్ని పొంది పరమశివునితో సమానమైన శాశ్వత స్థితిని పొందుతాడు. ఓం. ఇది దేవ్యా కవచం సంపూర్ణం. సర్వం జగదంబ అర్పణమస్తు.